వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు. కాదు, ఎప్పుడూ గెలిచే మనిషి ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు, రాదు. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మంటుందని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పని పిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడితే ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారమ్మాయి గారు. భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి శనిబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకు? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దాం అమ్మా, వెళ్దాం. శనిబాబు గారు, శనిబాబు గారు, అయ్యి బాబోయ్, శనిబాబు గారు కొంపలు మునిగిపోయారండి. ఏమైందిరా? మీరు అర్జెంట్గా బట్టలు తీసేయండి. నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు ఉడతీయమంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? బతిపోవటం కదా మగడ. మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలితో అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు నువ్వు తీసుకొని నీ బట్టలు నాకు ఇచ్చేయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు రా? నువ్వు పనివాడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట వినండి బాబు, నీకు దండం పెడతాను. విప్పను అయితే ఇంకాగేమిటి? అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు. అరే ఎరకమ్మాయి, నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదేలే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. అన్నవరం ఏంటి? ఏడ్చేవాడి గడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా. వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు కొండంత అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. వామ్మో వాయ్యో, ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా. అతను చెప్పింది నిజం. అది కండబలం కాదు, గుండె బలం. నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సాంబశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది. రేపే అందరిని పంపుతా. వద్దురా రావుడు, రేపే మహాశివరాత్రి. జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతల కాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వెప్పుడో చూసావు. రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయసు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు, 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు, అంటే మానవత్వం ఉన్నవాడు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, గాని నన్నేమేం చేయలేరు.
नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय जयतु जयतु हे शम्भो शङ्कर जयतु जयतु हरमो जयतु जयतु हे शम्भो शङ्कर जयतु जयतु हरमो नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय जयतु जयतु हे शम्भो शङ्कर जयतु जयतु हरमो 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 ఆయన ఏదో చెప్పాలని చూశారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం ఒక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తోందమ్మా. ఏం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్కాకు తమలపాకు, నేను చదివింది 10 ఆకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడా. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వారికి చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఏడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవాలయానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకోర్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు. తల దించుకొని ఎనికి దారి పట్టాలి. నీకీ భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు ముద్ద దొరుకుతాది. అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే ఎట్లుండోది నా దెబ్బ. ఏమైంది?
ఒంట్లో ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి పోవాలి. జ్ఞాపకం. వెళ్ళిపో. వెళ్ళిపో. అమ్మా సీతారత్న అబ్బాయిరా పెళ్లికి వెళ్ళారండి. అయ్యో రే నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా. అయ్యో నీ బుర్రే బుర్రా. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాట్లు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుకొని మీరు తినండి. రానవరం, ప్రేమకు పేదరికం అంటున్నా. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మ, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ ఎత్తి అక్షంతలు వేయించడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి? అసలు ముద్రపోయిన బెడకాయలు తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? ప్రేమలో పడ్డాం. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం, పూజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకున్నానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు చేత లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి? లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి? అయ్యో, ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మను నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. వద్దు వద్దయ్యో. తీసుకురా. నమస్కారం అండి. పంతులు గారు ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చిండేవాళ్ళుగా. దోయం ఏడముందో తెలియని కవుకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన బావగారు ఏదో ఆలోచిస్తున్నారు. లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావుల చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ల పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశా. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ల దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే
నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టి ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లలేకపోతున్నారు. వాళ్ళ బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగలలో శివలింగం ఆన్నే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడుగొట్టరి, ఎరుక సిరి ఆలయం గోడ మీద పలుగు వెయ్యరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండాడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది. త్వరగా పైన శుభ్రం చెయ్యి. అయ్యగారు వీధి గుమ్మం నుంచి వస్తున్నారమ్మా. వీధి గుమ్మం నుంచి వస్తున్నారు. ఏయ్, ఆ నల్లరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు. మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే. నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపం రా. నేనే పెకలిస్తాను. సీత, ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. శివ 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 శివ
ఉన్న నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయంభూలింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని 3 కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. మాట వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది. శివలింగాన్ని మీకు చెరులో పారేశాడు, ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామన్న మొండివాడు పాపారావు. శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాలా. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా. వాడు నా మాట వింటాం. నాకు భయంగా ఉందన్నయ్య. ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. అరే ఏమిటై పని? మరి ఏం చేయమంటావమ్మా? నాన్నేమో ఆలయం పడగొట్టడానికి వెళ్తున్నారు. నా పెళ్లి అయిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చొని నీకు వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా? వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్, అయ్యా. బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంత మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా. 3 ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? శుభమస్తు. నీకు మాత్రం అస్తమస్తు. పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు.
శంకర జయతు జయతు హరమో నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమో. ఇదిగో లోకేశ్వరరావు, అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారేమో చూడు. అలాగే. ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామన్నని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను నీ వదిన్ని. కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమా, వాడేమన్నా వాగాడా? పిచ్చిపతి. అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతల జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపుట్టు వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషం దాకా చచ్చిపోతుందని బంగారు లాంటి రామునికిచ్చి పెళ్లి చేయించాను రా. వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషం కలిపి చంపేస్తాను రా వెధవా. వద్దు నాన్న, వద్దు. ఈ చెంప దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడుండేవాడిని. నాన్న, నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలం అంతా ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు. కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవండి. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నాతోరా జగన్నాథం. అన్నయ్య, నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిన వాడి అవుతావు. 40 ఎకరాలే కాదు, నా యావదాస్తి మొత్తం నాకు ఇస్తాను, నా ప్రాణాలను ఇస్తాను. లోకేశ్వరరావు, అయ్యా కాగితాలు. మీ కుటుంబం 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలయ్యా. నీ పొలం వాయన దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు. ఇంకా నీకే మిగులుతాది, గబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రాముడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తోందిరా. నువ్వైనా చెప్పొచ్చు కదా మీ నాన్నకి, ఈ దానాలకు అంతే లేదా? ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఆ పుణ్యమే ఆయన నిండు నూరేళ్లు బతికిస్తుంది. నువ్వు అన్నం వడ్డించి. ఇదంతా నీ పుణ్యమేరా. అంత మాటలు కదయ్యా. పెదనాన్న. ఏం బాబు? పెదనాన్న, నాన్న ఏమిట్రా?
నాన్న నోరు ఏమిటో చెప్పరా? మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు. నా తమ్ముడు రుణపత్రం అడిగాడు. అయ్యో, సంతకం ఏంట్రా తినవేంటి? ఓహో, అన్నంలో విషం కలిపి చంపుతున్నానని భయపడి చస్తున్నావా? లేదురే, తిను. ఏంట్రా నాకేమైంది? నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా, ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నాను నాన్న. పొరపాటుగా పళ్ళాలు మారాయి. నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీకు రహస్యం చెప్పనా? ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా. వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా. ఈయనతో నీకు చెప్పాక నేను ఎందుకు బతికిస్తాను? నాన్న చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా, పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్. నాన్న అయ్యో, తొందరగా పోయిరా. అందరికీ నమస్కారం. ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజ్. అక్కడ మా నాన్న లేడు, ఇక్కడ మా పెదనాన్న లేడు. కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఏ లోకేశ్వరరావు చెప్పు. అవునండి, నేను సాక్షి సంతకం చేశాను. ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది. బిక్షమతి, మతుందా నీకు? ఇదేనా అడిగే సమయం? ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది. మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకు పుట్టాడు. ఏమయ్యా లోకేశ్వరరావు, మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి? ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి. సరే, 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను. మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా? ఏంటో నువ్వు మాట్లాడేది?
మా రావుని ఒట్టి చేతులతో నడురోడ్డు మీద నిలబెడతావా? సరే, డబ్బు వద్దు, పొలం వద్దు, ఒక్కటిస్తే చాలు. ఏంటది? అది సీత దగ్గరుంది. అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా. సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి. అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను. అదేమిటి, నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా, అది కూడా తీసిపెట్టు. అన్నయ్య, తీసేమని చెప్పు. రేయ్, నువ్వు కట్టాల్సిన తాడి మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు. తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి. నాకు ఆ తాళి అక్కర్లేదు, ఆ 50 లక్షలు కట్టమను. మీకందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు. ఒక ఐదు ఇళ్ళ ఐదోతనాన్ని కాపాడండి. మీకోసం తన సర్వస్వాన్ని మీకు దానం చేసి కొడుకును ఒట్టి చేతులతో నిలబెట్టారు మా శివరామకృష్ణ గారు. మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే. ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి. దయచేసి మీకు కొంచెం సహాయం చేయండి. పంతులు, నీకేమైనా సిగ్గుండదా? కడుపుకు అన్నం తింటాడావా, గడ్డి తింటాడావా? దానం ఇచ్చినట్టుది తిరిగి పీక్కుంటావా? ఊరికే ఇచ్చాడా? పుణ్యం కోసం ఇచ్చాడు. చచ్చాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి? ఎవడు దానం చేయమన్నాడండి? ఒళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు. అన్నం పెట్టి తిన్నది కక్కమంటే ఎలాగండి? సోము తమ్ముడిది సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట. ఏమిగా నిలబడి చూస్తుంటారు సిగ్గు లేకుండా? ఈయనే ఉంటే మన గుండె అని విక్కుంటారు, మన బొచ్చ పట్టుకొని అడుగు తినాలి. ఏం చూస్తారా? అమ్మ సీత, భిక్షపతి, మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను, సరేనా? సరే.